లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు వీడియోలో అత్యంత కృప అనే అంశం మీద 3 చరణములు నేను మీకు చదివి వినిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో 22వ వచనము. దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడొకడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. యోనా 4వ అధ్యాయంలో 2వ వచనము. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకుంటుని గదా. అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. యోవేలు 2వ అధ్యాయంలో 13వ వచనము. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. ఈ మాటలు మీ అందరి హృదయాలలో స్థిరపరచి బలపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.